జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. భగవద్గుణానుభవానికి చేసిన భాగవత గోష్ఠికి నమస్వాగత సుమాంజలితో అడిగేన్ లక్ష్మీ రామానుజదాసి. భగవత గోష్ఠికి దాసోహాలు. కశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆళ్వారెంబెరుమానార్జియరాచార్య తిరువడిగలే శరణం. శ్రీరామానుజయతిభ్యో నమ. శ్రీ చిన్నజీయరతిభ్యో నమ. తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి వెంకటాచార్య స్వామివారి ధన్యం. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్ పాదద్వయీ షట్పద ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధా ద్రావిడాం నయదీహి శాంతోదార జనార్దనార్య తనయం న్యాయాదివాది గురు ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్మే సన్నిధత్తాం హృది. వెంకటాచార్య దివ్య తిరువడిగలే శరణం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తెలుసుకోబోతున్నటువంటి పాశ్రం 10వ పాశ్రం. మరి అమ్మ ఏమనుగ్రహిస్తుంది ఈ పాశ్రంలో తెలుసుకునే ముందుగా అవతారిక తెలుసుకుందాం. మనకు 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపబాలికను నిద్ర లేపుతున్నట్టుగా, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుణానుభవం కలిగినటువంటి ఆల్వారాదులను నిద్ర లేపుతున్నట్టుగా అనుగ్రహించింది మన ఆండాల్ తల్లి. అదే వేద అనైతిక్కు విత్తానం, అంటే వేదాల సారాన్ని అంతా కూడా ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఉంచుకుంది అంటున్నారు. అలాగే వేద శిరస్సు ఉపనిషత్తులైతే ఉపనిషత్తులకే శిఖాముని వంటిది ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం. అటువంటి దివ్య ప్రబంధంలో 6, 7 పాసురాలలో శ్రవణం యొక్క ప్రాధాన్యతను అనుగ్రహించింది ఆండాల్ తల్లి. అలాగే 8వ పాసురంలో మననం చేయటం, వినటమే ప్రయోజనంగా ముందు తెలియజెప్పి విన్నదానిని చక్కగా మననం చేయాలి. నన్ను అక్కడ వదిలేస్తే ఎలాగో ప్రతి నిమిషం కూడా మనం ఏ పని చేస్తున్నా, మనం ఎటువంటి కార్యక్రమాలలో ఉన్నా చక్కగా వాటిని గుర్తు తెచ్చుకుంటూ మననం చేసుకోవచ్చు కదా. అందుకని 8వ పాసురంలో మననం యొక్క ప్రాధాన్యతను అనుగ్రహించారు. అలాగే 9, 10, 11, 12 ఈ పాసురాలలో ధ్యానం యొక్క ప్రాధాన్యతను అనుగ్రహిస్తున్నారు కదా. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే పాసురం 10వ పాసురం. సరే, ధ్యానము స్థితిలో ఉన్నవారే కాక వీరు ఎటువంటి వారంటే ఓన్లీ ధ్యాన స్థితి ఒక్కటే కాదండి, శరణాగతి కూడా చేసినటువంటి వారు. ఆ శరణాగతి చేయటం వలన వాళ్ళు అంతరార్థంగా ఆచార్య తత్వపు లక్షణాలను కలిగి ఉన్నారు కనుక వీరిని మేలుకొలిపి మన ముందు ఉంచుకొని వారి దిశానిర్దేశంతో మనము వ్రతాన్ని ఆచరిద్దాము అంటూ ఆ కృష్ణ పరమాత్మను చేరుకుందాము అనేది గోదమ్మ యొక్క ఉద్దేశం. మరి అందరూ ఒకటే కదండి, అందరూ మొదట కృష్ణ పరమాత్మను వ్రతాన్ని ఆచరించటానికి పెద్దలు నియమించారు కాబట్టి వీళ్ళు కూడా సరే అన్నారు. కృష్ణ పరమాత్మను కలిశారు. ఆ తర్వాత వెళ్ళి పడుకోండి, రేపు ఉదయం లేచి రండి అని తెలియచెప్పారు. సరే వెళ్ళారు, అందరూ పడుకున్నారు. ఆ పడుకున్నప్పుడు ఒక్కొక్కళ్లకు ఆ పరమాత్మ గుణానుభవమే మత్తుగా పడుకొని ఉన్నారు. మరికొంతమంది ఆయన నామస్మరణ తలుస్తూనే పడుకొని ఉన్నారు. మరికొంతమంది ఎప్పుడు స్వామిని చేరుకుంటామా అని ఈ విధంగా అనేక అవస్థలతోటి పండుకొని ఉన్నారు. కానీ వారిలో గొప్ప గొప్ప వారు ఉన్నారు కదా. మరి అటువంటి వారిని ముందు పెట్టుకొని మనము నడిచినచో కృష్ణ పరమాత్మను త్వరితగతిన చేరవచ్చు అనేది ఆండాల్ ఉద్దేశం. అయితే ఇలా అటువంటి గోపికలను గొప్పవారైనటువంటి గోపికలు అన్నమాట ఈరోజు నిద్రలేపుతూ ఉన్నారు. ముందుగా ఇందులో శరణాగతి అని చెప్పుకున్నాము. శరణాగతి అంటే ఏమిటి? ప్రపత్తి అంటే ఏమిటి? పరమాత్మయందే దృఢ అధ్యవసాయం కలిగి ఉండటం, ఆయన్నే పరిపూర్ణంగా నమ్మటం, ఆయనపైనే పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి ఉండటం. స్వామిని చేరుకోవటానికి మన ప్రయత్నము
వద్దు. అంతా స్వామి యొక్క పాదాలను పట్టుకోవడమే. మనం ప్రయత్నం చేస్తే ఎంత చేస్తామండి? అసలు చేయగలుగుతామా? ఎంతటి వారం మనము? మానవ మాత్రులం కదా. కనుక ఆయన పాదాలు పట్టుకోవటమే తప్ప మనము ఎటువంటి ప్రయత్నమే వద్దు అనడం. అలాగే నాకు నేను రక్షకుడను కాను, నాకు మరొకరు రక్షకులు లేరు, నీవే రక్షకుడవు. అది నాకు ఇతర ఏమీ దారులు లేవు, నీవే రక్షించాలి అని కోరటం. దీనినే అకించన్యత్వము అంటారు. అంటే ఏ యోగ్యత లేనటువంటి వాడను, నాకు యోగ్యత ఏమీ లేదు. అలాగే అనన్య గతిత్వం, నాకు ఇతర గతులు ఏమీ లేవు, నీవే గతి అనేటటువంటి లక్షణం కలిగి ఉండటం అన్నమాట. అసలు శరణాగతి అంటే ఏమిటి? శరణం ప్లస్ ఆగతి. శరణం అంటే రక్షణ, ఆగతి అంటే కోరటం, శరణాగతి అంటే రక్షణ కోరటం. అందులో లోతుగా అయితే మనం ఏం చెప్పుకుంటున్నాం? నాకు ఇతరమైన వాళ్ళు ఎవరూ లేరు, నీవే రక్షించాలి, నీవు రక్షించకున్నను నాకు రక్షకులు లేరు, నీవే గతి, నేనుగా రక్షించుకోలేను, నాకు ఇతరులు రక్షకులు కారు. ఇంకొకటి ఆత్మను పరమాత్మకు చెందేలా చేయటం. నేనుగా ప్రయత్నించలేను, ఇది నీది, నీకే చెందుబాటు అవ్వాలి అనేటట్టుగా ఉండటం. అలాగే వీటిల్లో అంటే శరణాగతిలో 6 గుణాలను తెలియచెప్తారు. ఒకటి ఏమిటి? భగవంతుడికి ఇష్టమైన పనులే చేస్తాను. అలాగే 2, భగవంతుడికి ఇష్టము లేనటువంటి పనులు నేను చెయ్యను. 3, విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండుట, ఆయనే రక్షిస్తాడు అనేటటువంటి పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండుట. 4, ప్రతిదీ భగవంతునికే సమర్పణ చేయటం. ఒకవేళ మనము ఏది చేసినా అది ఆయనే చేయిస్తున్నాడు కనుక ఆయనకే సమర్పణ చేయటం. అలాగే 5, పరమాత్మయే మనల్ని నడిపించువాడు అన్న భావన, తర్వాత పరమాత్మయే మనకు సమర్పణ చేయటం. 6 వచ్చేసి అహంకార రహితంగా చేయటం. నాది, నేను, నా వల్లనే, ఇదంతా నాదే అన్నట్టు కాకుండా అహంకార రహితంగా చేయాలి. ప్రతి కర్మను కూడా అహంకార రహితంగా చేయటం. ఈ 6 లక్షణాలను మనకు శరణాగతి తత్వంలో అనుగ్రహిస్తారు మన ఆచార్యులు. అందులో ఈవేళ ఏమిటి? ఆచార్య తత్వపు లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి అని చెప్పుకున్నాం కదా, గొప్ప బాలికను. మరి ఆచార్యులు వారు అనుగ్రహించేటటువంటి విషయాలనే తెలుపుతూ ఉంది మన ఆండాల్ తల్లి. అలాగే ఈ 4 గోపికలు సిద్ధోపాయ నిష్ఠులు. ఏ 4 గోపికలు? 9వ పాసురంలో, 10వ పాసురంలో, 11వ పాసురంలో, 12వ పాసురంలో. ఈ 4 గోపికలు వచ్చేసి సిద్ధోపాయం కలిగినటువంటి నిష్ఠులు అన్నమాట. దీనినే దృప్త ప్రపత్తి అంటారు. ఈ సిద్ధోపాయ నిష్టంలో మనలను చేర్చుకుంటాడు స్వామియే అనుకోవటాన్ని దృప్త ప్రపత్తి అంటారు. అలాగే సాధ్యోపాయ నిష్ఠులు. ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? సిద్ధోపాయ నిష్ఠులు. స్వామియే మనలను చేర్చుకుంటాడు అనుకోవటాన్నే సిద్ధోపాయ నిష్ఠులు. దీన్నే దృప్త ప్రపత్తులు అంటారు ప్రపత్తి అంటారు అని చెప్పుకున్నాము. అలాగే ఇంకొక రకం ఉంటారు, స్వామిని విడిచి ఉండలేరు, అంటే విశ్లేషించి ఉండలేక వాళ్ళు చేస్తుంటారు. అది త్వరిత కొద్దీ, స్వామిని చేరాలనుకునే కొద్దీ అలా చేస్తుంటారనమాట. దీనిని ఏమన్నారు అంటే సాధ్యోపాయ నిష్ఠులు అన్నారు. వీరిని ఏమన్నారు? సాధ్యోపాయ నిష్ఠులు. వీరు కూడా పరమాత్మను చేరుకోవాలనే, కానీ పాపం ఉండలేక ఏదో ఒకటి చేస్తారనమాట. అది ఉండలేని స్థితి. అయ్యో, కోవిలకు వెళ్లకుండా ఉండగలమా? దండలు కట్టి స్వామికి సమర్పించకుండా ఉండగలం? అలా ఉండలేక చేస్తారు. దీనినే ఆర్త ప్రపత్తి. అలా ఉండలేక చేసేటటువంటి వారు చేసేది ఆర్త ప్రపత్తి. పరమాత్మే మమ్మల్ని చేయించుకుంటాడు, ఆయనే మమ్మల్ని చేర్చుకుంటాడు అని ఉండేది దృప్త ప్రపత్తి. ఈ రెండింటిని ఇక్కడ అనుగ్రహిస్తుంది మన ఆండాల్ తల్లి.
ఈరోజు నిద్రలేపేటటువంటి గోపబాలిక దేనికి చెందినది? సాధ్యోపాయమా సిద్ధోపాయమా? సిద్ధోపాయ నిష్ఠురాలు. ఆయనే వచ్చి నన్ను రక్షిస్తాడు అనే పూర్తి నమ్మకం ఏమిటి అంటే, కృష్ణుణ్ణి తిరుమాలిగ పక్కనే ఈ అమ్మాయి ఉన్నది. ఆయన గోడ దూకి రావచ్చు, ఈమెతోటి ఆడవచ్చు, పాడవచ్చు, మళ్ళీ వెళ్ళవచ్చు. ఆయనే రక్షిస్తాడులే, ఆయనే వస్తాడులే అనేటటువంటి వారి గృహం వెంట గృహం కనుక ఆమెకు దృఢ అధ్యవసాయం ఉన్నది అంటున్నారు. అలాగే లోపల గోపబాలిక సిద్ధోపాయము దృప్త ప్రపత్తి కలిగి ఉన్నది కనుక బయట గోష్ఠి వాళ్ళు సాధ్యోపాయము ఆర్త ప్రపత్తి కలిగి ఉన్నారు. ఆనందాన్ని ఆయనే ఇస్తాడని నిర్భయురాలై ఉన్నది ఈ లోపల ఉండేటటువంటి హోదా కలిగినటువంటి గోపబాలిక. ఆయన ఇస్తాడులే అని ఆ విధంగా ఉన్నది. అయితే ఈ ఆనందము ఒక్కళ్ళు పొందేదా అండి? కాదు కదా, అందరికీ కావాలి. అసలు కృష్ణ అంటే ఏమిటి? ఆనందం ఇచ్చువాడు. మరి ఆయన ఎవరికిస్తాడు ఆనందం అంటే, ఆయన నమ్ముకున్నటువంటి వారందరికీ ఆనందాన్ని ఇస్తాడు, అందరినీ రక్షిస్తాడు, అందరినీ కరుణిస్తాడు. కనుక ఈ అమ్మాయి ఆనందానికి పరమాత్మే వచ్చి ఇస్తాడులే. పక్కనే కదా గోడ దూకి వస్తాడు, ఎవరి కోసం వస్తాడు అనేటటువంటి, అంటే ఎప్పుడు కూడా మనం ప్రేమించటం కాక ఇతరులు మనల్ని ప్రేమిస్తున్నారంటే గొప్ప విషయం కదా. అలాగే కృష్ణను పొందాలి అనేటటువంటి తాపత్రయం, ఆర్తి, ప్రేమ ఈ అమ్మాయికి ఉండటం కాక పరమాత్మకే ఈ అమ్మాయి దగ్గరికి రావాలి, చేరాలి అనేటటువంటి ప్రేమ పొంది ఉన్నది ఈ యొక్క గోపబాలిక. సరే, మరి ఈరోజు పాసురంలో ఏమనుగ్రహిస్తారో ముందు పాసురాన్ని సేవించుకొని తర్వాత అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఓకేనా? జయ శ్రీమన్నారాయణ. நோத்துச்சு வரக்கம் புகுகின்ன அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திரவாதார் நாத்தத்துஜாய் முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தா அனந்தலுடையாய் அருங்களமே தேத்துவாய் வந்து తిరవేళోరెంబావాయ్. ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. నోత్తు అంటే నోచి, సువర్కుం సుఖానుభవమును. సుఖానుభవం అంటే ఎక్కడ లభ్యమవుతుంది? స్వర్గాన్ని తెలియచెప్తారు. పుకుకిన్న చేయుచున్నా అంటే ప్రవేశించుచున్నా. అమ్మనాయ్ అమ్మా. వాసల్ తిరవాదార్ వాకిలి తలుపులు తెరువని వారు. మాత్తము మాటనైనను. తారారో ఇవ్వరాదా అంటే మాట్లాడరా. వాత్తం పరిమళించుచున్న. తుజాయ్ తులసిచే అలంకరింపబడిన. ముడి కిరీటము గల. నారాయణన్ నారాయణుడు. నమ్మాల్ మన చేత. పోత్త స్తోత్రము చేయబడగా. పరైతరుం వ్రతోపకరణములను ఇచ్చును. పుండియనాల్ ధర్మస్వరూపుడైన ఆతనిచే. పండొరునాల్ పూర్వమొకనాడు. కూత్తత్తిన్ మృత్యువు యొక్క. వాయ్ వీజుంద నోటపడిన. కుంభకర్ణనుం కుంభకర్ణుడు. తోతుం ఓడిపోయి. ఉనక్కే నీకే. పెరుందుయిల్ పెద్ద నిద్రను. తాంతందానో తాను నీకొసంగెనా. అదే ఆనాడు ఏవో ఓడిపోయి అమ్మ ఆ నిద్ర నీకిచ్చిపోయాడులే అన్నటం. తాంతందాలో నీకిచ్చిన. ఆత్త ఆనందలుడయ్యాయ్ పెద్ద నిద్ర కలదానా. అరుంగళమే మాకు శిరోభూషణమైనదానా. తేత్తమాయ్ వందు తోట్రుపడక తెలివి తెచ్చుకొని. తిరవే తలుపును తెరువుము అంటూ ప్రతిపదార్థాన్ని అనుగ్రహించారు. వ్యాఖ్యానం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ పాసురంలో అంటే 5వ గోపబాలికను నిద్రలేపుతూ ఉన్నారు. ఏమని చెప్పుకున్నాము? ఆచార్యతత్వపు లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి. సరే, లోపల పడుకొని ఉంది. మా వ్రతాన్ని ఆచరించాలనుకున్నాను కదా, మీరు ఇంకా నిద్రపోతున్నారేమిటి? లెగిచి రండి అని బయట ఉన్నటువంటి గోదా గోష్ఠి ఆమెను పిలిచారు. ఆమె ఎలా ఉంది లోపల అంటే, ఎప్పుడు కృష్ణ పరమాత్మను చేరుతామా, ఎప్పుడు వ్రతాన్ని ఆచరిస్తామా అంటే ఇది లోపల కోసం. ఆయన సంశ్లేషం ఎప్పుడు పొందుతామా, ఆయన ఎప్పుడు దర్శిస్తామా, ఎప్పుడు కలుస్తామా, ఇలాగా ఉబలాట పడుతూ ఉంటారు అందరూ. ఇప్పుడు మన ఇంటికి ఒక 10 మంది చుట్టాలు వస్తారండి రేపు ఉదయము అని తెలిసింది. రాత్రి నిద్ర పడుతుందా? పొర్రపాటును కూడా నిద్ర పట్టదండి. ఏవేవో ఆలోచనలు. ఉదయం అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, తెల్లవారుజామునే లెగవాలి, అవి కడగాలి, ఇవి కడగాలి, శుద్ధి చేయాలి, ఆ పిండి వంటలు చేయాలి, ఈ పిండి వంటలు చేయాలి అని రాత్రంతా నిద్రే పట్టదు. అది చెయ్యాలి చెయ్యాలి అనేటటువంటి విషయపరంగా. మరి ఇక్కడ అమ్మాయి కూడా ఎలా ఉండాలి? పరమాత్మను రేపు కలవాలి, ఎలా ఉంటుందో అని అనుకోవాలిగా. కానీ ఈ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే, ఆ ఉబలాటాలే లేక ఆయనే వస్తాడు, ఆయనే ఆనందాన్ని కలిగిస్తాడు, ఆయనే నన్ను స్వీకరిస్తాడు అంటే పరగత స్వీకారాన్ని తెలియచెప్తుంది. నోతొచ్చు వరకు పొగిన్న అమ్మనాయ్ ఏమంటున్నారు? శ్రీకృష్ణునకు పొరుగిల్లు అయ్యి ఈ మధ్యన ఆ గోడగా రాకపోకలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ విధంగా భోగాన్ని అనుభవించినది అనవచ్చును. మరి పరమాత్మ మనతోటి ఉంటే ఇంక మనకు అన్నీ భోగాలే కాండి, ఇంకేముంటాయి కదా. అలా భోగాన్ని అనుభవించింది అని అలా అనుకోవచ్చును. లేకపోతే అందముగా నోచి సుఖమును బడైగోరితివమ్మ అని ఈ ఎగతాళిగా వీళ్ళు వెటకారం చేయవచ్చును అనేది ఒక విషయంగా కొంచెంగా తెలియచెప్తున్నారనమాట. నోము నోచకుండానే నోము యొక్క ఫలమును చేజిక్కించుకున్నటువంటి గోపబాలికవు కదా. అది నోము నోస్తే ఏదో ఫలం వస్తుంది, అప్పుడు పరమాత్మ మనపై ప్రేమతోటి ఉంటారు, మనకు ఆనందాన్ని ఇస్తాడు అని కదా ఫలం. కానీ నువ్వు నోము నోచకుండానే ఆ ఫలాన్ని పొందినటువంటి గోపబాలికవు. నోత్తు సిద్ధ సాధన నిష్ఠురాలవు. ఆ భగవంతుణ్ణే ఉపాయముగా నమ్ముకున్నటువంటి ప్రపన్నురాలువు అంటూ తెలియచెప్పి ఉపాయ విషయమై తన భారమొక్కింతియూ లేకనే ఉన్నది. ఆ శ్రీయప్పతి యొక్క రక్షణ నెరింగినచో తను ప్రయత్నించవలసినటువంటి అవసరం లేదు. తన శేషత్వము నెరింగి నన్ను ప్రయత్నములో జోక్యము లేదు కదా. అది ఎందుకు ప్రయత్నం చేయవలసింది ఆయనేకా. ఆ ప్రయత్నము చేస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఉన్నదిగా ఈ అమ్మాయి. ఇంకెందుకు ప్రయత్నం చెయ్యాలి? తెలుసుకొని ఉన్న అమ్మాయి ఇంకెందుకు ప్రయత్నం చేయాలి అని ఆయనే చూసుకుంటాడులే, ఆ ప్రయత్న విషయంలో అసలు జోక్యం అక్కర్లేదు అన్నట్లుగా ఉన్నది. యథార్థంగా పరమాత్మ తత్వాన్ని ఎరింగినటువంటి వైదికులుగా చెప్పవచ్చును అంటున్నారు ఈ అమ్మాయిని. అంటే ఉపాయ అత్యవసాయ స్థితి ప్రాప్యత్వర లేకుండా ఉన్నది. మరి గోపికల యొక్క స్వరూపం ఏమిటి? ఎప్పుడు ఆయనే వస్తాడు, చక్కగా వీళ్ళ యొక్క వెన్నలు పాలు అన్నిటినీ దొంగిలిస్తాడు, స్వీకరిస్తాడు. అలా వీరి స్వరూపమై ఉన్నది కదా. భగవంతుడే ఉపాయముగా నమ్మి ఉన్న వారికి ఆలస్యం ఉండదు కాన ఫలమునందని త్వరచే తల్లడిల్లుతారు. అది కృష్ణ పరమాత్మ తెలియచెప్పారు భగవద్గీతలో. ఇది ప్రపన్నులకును కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఆచరించదగినవై ఉండును. మరి మనము కర్మభూమిలో ఉన్నాము. కర్మ చేయకుండా ఉండడానికి లేదు, కానీ మూడింటిని ఆచరించాలి. అయితే వీరు కర్మ చేయు కర్మ అంతయు కైంకర్యము, ఇది పరమాత్మకు కైంకర్యము అన్న విధంగా వీళ్ళు కర్మలను చేస్తారు. పరమాత్మకే చేస్తున్నాను, పరమాత్మకే అర్పితం అనే విధంగా కర్మలను ఆచరిస్తారు. అందుకని నన్ను ఏమన్నారు? కైంకర్యం చేస్తున్నట్టు, పరమాత్మకు సేవ చేస్తున్నట్టు అన్నారు. అలాగే జ్ఞానయోగము స్వరూపంలో చేరిపోయినది. మన యొక్క స్వరూపం ఏమిటి? పరమాత్మను తెలుసుకోవటం కదా, దానిలో చేరిపోయినది. భక్తి యోగము ప్రాప్యమగు భగవంతుని యందు రుచిలో, పరమాత్మ అంటే ఇష్టం,
ఆయన సేవించటం ఇష్టం, ఆయన దర్శించటం ఇష్టం. దీని రుచిలో అంతర్భవించును. అందులో అది కూడా ఉన్నది. అంటే ఇప్పుడేమిటి? కర్మయోగము, జ్ఞానయోగం, భక్తి యోగం 3 నిర్వహిస్తున్నాము. అవి ఎలాగూ అంటే పరమాత్మకు అర్పితంగా, పరమాత్మను తెలుసుకోవటంగా, పరమాత్మ కైంకర్యాలే చేస్తున్నట్లుగా, ఆయన యొక్క రుచిలో అర్పితం చేస్తున్నట్లుగా ఆచరిస్తూ ఉన్నాము. సువర్గం పుగిన్న సుఖమును ఎడతెరపు లేకుండా అనుభవించుచున్న ఈ గోపాంగనులకు శ్రీకృష్ణ భగవానుడే కదా సుఖం. సుఖం అంటే ఏమిటండి? అంటే ఇక్కడ చాలా దాన ధర్మాలు చేసి ఈ భూమిపై గుళ్ళు కట్టించి, గోపురాలు నిర్మాణం చేసి, చెరువులు తవ్వించి, బళ్ళు కట్టించి, ఇవన్నీ చేస్తారు, మంచి పనులు. వాటి వలన వారు చేసి ప్రపన్ననిష్ట లేకపోతే వాటి వలన పొందేటటువంటి సుఖము స్వర్గంలో ఉండేటటువంటి సుఖం. అవి ఏమవుతాయి? ఈ చేసినటువంటి పుణ్యాల కొద్దీ అక్కడ ఉంటారు, అనుభవిస్తారు, తరువాత మళ్ళీ వచ్చి ఆ కర్మానుసారంగా ఈ భూలోకంలో ఏదో ఒక రూపాన్ని, ఏదో ఒక జన్మను పొందవలసి ఉంటుంది. అటువంటి స్వర్గాది సుఖాలు కాదు. ఏం కావాలి వీళ్ళకు? ఆనందమే కావాలి. ఆనందం ఎక్కడ ఉంటుంది? కృష్ణయ్యం చేరితే ఆనందం కదా, అది కావలసింది. కనుక ఆ కృష్ణానుభవమే కదా సుఖము, వేరే సుఖాలు అక్కర్లేదు. యస్వయా సహిత్యేది సీతామాత శ్రీరామచంద్రులతో, శ్రీరామ నీతోడిదే నాకు స్వర్గం, మిగిలినది నాకు నరకం అన్నది ఆనాడు సీతాపిరాటి. నీతోటి కూడి ఉండటమే నాకు స్వర్గము, మిగిలినదంతయు నాకు నరకమే అంటూ ఆ స్వర్గ సుఖమును తెలియచెప్పినది. ఎలా అంటే మనము ఆనందం తెలిసింది, మరి అక్కడికి ఎలా చేరాలి? ఎవరు చేరుస్తారు? ఇప్పుడు మనం శ్రీరంగం వెళ్ళాలనుకున్నామండి, ఎగ్జాంపుల్. కాళ్ళతోటి 2 కాళ్ళు ఇచ్చాడుగా భగవంతుడు, నడిచి పోనవచ్చు, లేదా బస్ ఎక్కి వెళ్ళవచ్చు, లేదా ట్రైన్ ఎక్కి వెళ్ళవచ్చు. ఇంకా ఓపిక లేదు అంటే ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళవచ్చు, ఏదో ఒకటి. కానీ ఇవన్నీ ఇలాగా మార్గాలు ఉన్నాయి. అయితే ఆచార్యుడి యొక్క అడుగుజాడల్లో నడవటం అంటే, ఆచార్యుల దగ్గర సమాశ్రయణం అవ్వటం అంటే, ఆచార్యులు మనల్ని స్వీకరిస్తున్నారు, ఆయనకు శిష్యులమయ్యాము అనుకుంటే మనం సాధన చేసేదేమో 2 కాళ్లతోటి నడిచి శ్రీరంగానికి వెళ్ళినట్టుగా. అదే ఆచార్యుల దగ్గర సమాశ్రయణ పరులం అయ్యాము అంటే ఆయన వారం అయిపోయాము, ఫ్లైట్ ఎక్కి వెళ్ళినట్టుగా. ఈ 2 కాళ్లతోటి నడిచి వెళ్తే ఎప్పటికి చేరుతామో లేదో. ఇప్పుడు కలియుగంలో ఉండేటటువంటి వారికి ఆరోగ్యాలు, ఆయుష్ అన్నీ అంతంత మాత్రమే ఉన్నాయి. ఫ్లైట్ ఎక్కి వెళ్ళినట్టండి సమాశ్రయణం చేయించుకుంటే. అలా ఆచార్యుల వారు మార్గనిర్దేశాలను చేస్తారు, మంచి మార్గాలను చూపిస్తారు, సులువైన మార్గాలను చూపిస్తారు, కష్టపడకుండా వెళ్ళే మార్గాలను చూపిస్తారు. మనంగా సాధన చేయాలంటే అవ్వని పని. పోని పరమాత్మే సాధకుడు, పరమాత్మే ఉపాయము అని చెప్పారు కదండి. అంటే పరమాత్మ ఉపాయమే అండి, పరమాత్మే చేర్చుకుంటాడండి. కానీ ఆ చేర్చుకునేటటువంటి మార్గాన్ని ఎవరు చూపించాలి? నువ్వు ఈ విధంగా ఉంటే చేర్చుకుంటాడు, నువ్వు ఈ విధంగా శరణాగతి చేస్తే చేర్చుకుంటాడు, నువ్వు ప్రపన్న నిష్ఠులు అయితే చేర్చుకుంటాడు అని మనకు చెప్పేది ఎవరు? ఆచార్యుల వారేగా. మరి ఆయనకే అది సాధ్యం. మనం డైరెక్ట్ పరమాత్మ దగ్గరికి వెళితే ఆయన సర్వస్వతంత్రుడు, స్వీకరించను వచ్చు, స్వీకరించకపోను వచ్చు. మనం చేసినటువంటి పాపాలన్నీ కనపడి నక్షిపామి అని నెట్టివేయను వచ్చు, నక్షమామి నేను క్షమించను అని చెప్పను వచ్చు. అదే ఆచార్యుల ద్వారా వెళితే ఆయన్ను చూస్తారుగా, ఆయన వెంట మనం వెళ్తున్నామా? ఓకే, టిక్ పడిపోతుంది, గ్రీన్ టిక్. అప్పుడు మనల్ని కాక ఆచార్యుల్ని ముందు పెట్టుకొని పోవటం వలన వారి ద్వారా మనం వెళ్ళొచ్చు. ఎలాగో విఐపి దర్శనం. ఎన్నో కంపార్ట్మెంట్లో గంటలు వెయిట్ చేసి ఆ శ్రీనివాసుడు దర్శనం ఇచ్చేటప్పటికి నీరసపడిపోతారు.
కానీ నీరసపడరు, ఎందుకంటే మధ్య మధ్యలో ఫుడ్ ఇస్తున్నారు. అలా కాక మనకు విఐపి దర్శనమే లభ్యమయ్యిందనుకోండి, వెళ్తాము. ఎంతసేపు అండి? పావుగంటే. అసలు లోపల కూడా ఎంతసేపు ఉండనిచ్చారండి. ఎంత సేవించుకున్నామండి. అసలు తనివి తీరదండి. వైబ్రేషన్స్ వచ్చాయండి, కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయండి. ఇవన్నీ వింటుంటామా? మరి ఇవన్నీ ఎలా లభ్యమయ్యాయి? విఐపి వల్ల, టికెట్ వల్ల. ఇక్కడ ఎలా లభ్యమవుతుంది మనకు? వారు మనల్ని శిష్యులుగా స్వీకరించడం వలన డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి ఆ శ్రీరంగడి దగ్గరికి వెళ్ళిపోయినట్టే. మనం ఇప్పుడు డబ్బులు కూడబెట్టుకున్నామండి, ఊరక బ్యాంకులో వేస్తూ ఉన్నాము, లేదా దేనికో చేస్తున్నాము. అవి ఎలా లెక్కుంటాయండి? అదే ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ అకౌంట్లో వేసుకుంటూ ఉంటే, ఓ ఇంత ఉంది, ఇంత బ్యాలెన్స్ ఉంది, ఇంత మనము డ్రా చేసుకున్నాము అనేది ఉంటుంది కదా. అంటే మనం వేసుకున్నదంతా అకౌంట్లో ఉంటుంది. ఇది కూడా ముందు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్నాము, నియమాలను పాటిస్తున్నాము, తెల్లవారుజామున లెగుస్తున్నాము, రోజు హాట్ కట్టి పొంగల్ చేసి పెడుతున్నాము, విశేషాల రోజు దానికి అనుకూలమైనటువంటి నివేదనలు సమర్పిస్తున్నాము, పూలు కడుతున్నాము, పుష్పమాల అలంకారాలు చేస్తున్నాము, శుద్ధి చేసుకుంటున్నాము. చక్కగా ఏ రోజు పాసురానికి సంబంధంగా ఆ రోజు వ్రాయటము, ఆ బొమ్మలు గీయటము, చక్కగా అందులో ఆ యొక్క తిరుప్పావై పాసురాల యొక్క అర్థాన్ని అందులో వచ్చేటట్టుగా చేసుకుంటున్నాము. ఇవన్నీ చేస్తున్నాము, ఇలా వ్రతాన్ని ఆచరిస్తున్నాము అంటే మీరంతా ఆచరిస్తున్నారు. కానీ ఆచార్యుల ద్వారా మనము వ్రతాన్ని ఆచరిస్తే ఫలం అమోఘంగా ఉంటుంది. అదే ఆచార్యుల ద్వారా కాకుండా మనంగా వ్రతాన్ని ఆచరిస్తే అంత ఫలం ఉండదు అంటూ పెద్దలు చెప్తారు. ఎందుకో చెప్పనా? మనం చేసేటటువంటి వాటిల్లో తప్పులు ఒప్పులు జరుగుతూ ఉంటాయి, ఇవి సహజం. కానీ ఆచార్యుల దగ్గర పొంది మనం వ్రతాన్ని ఆచరిస్తే మనం చేసినటువంటి తప్పులను ఆయన చేసేటటువంటి వ్రతం ద్వారా ఆయన ద్వారా తొలగించబడతాయి. ఇప్పుడు ఒక 10,000 సార్లు జపం చెయ్యాలండి అని చెప్పారండి, లేదా ఒక 10 సార్లు ఈ యొక్క శ్లోకాన్ని చదవాలి అన్నారు. మనము చదివాము, అందులో 9 చదివాము, 11 చదివాము, చదివేశాము. అందులో అక్షర దోషాలు పోయాయో, జడ్డాలు పోయాయో, కొమ్ములు పోయాయో, ఒత్తులు పోయాయో, ఇవి ఏవి పోయినా మనకు దోషం రాకుండా పరిపూర్ణంగా ఆయన సేవిస్తూ ఉంటారు. అది ఆచార్యుల దగ్గర పొందేటటువంటి లాభం. ఆయన లోక కళ్యాణార్థంగానే కదా చేస్తారు ఆచార్యులు వారు. ఆయన బాగుంటే లోకమంతా బాగుంటుంది. ఆ లోక కళ్యాణార్థంగా చేసేటటువంటివి ఆయన్ను ఎవరైతే ఆచార్యులుగా స్వీకరించారో, ఎవరైతే ఆచార్యులు అనేటటువంటి వాళ్ళ యొక్క దివ్య తిరువడిగళ్ళను నమ్ముకొని ఉన్నారో వాళ్లకు వర్తిస్తాయి. కనుక చేసేటటువంటి వ్రతం చేస్తున్నారు, ధనుర్మాస వ్రతాన్ని పాటిస్తున్నారు. కానీ పొంది పాటిస్తే ఈ విధంగా ఫలితం ఉంటుంది, పొందకుండా పాటిస్తే ఒక పాటిగా ఫలితం ఉంటుంది కదా. కనుక ఆచార్యుల ద్వారా వెళ్ళటమే గొప్ప విషయం. మరి ఈ శ్రీరంగానికి పోవటానికే ఈ కాళ్ళు, బస్సు, ట్రైను, ఫ్లైట్ అని ఇలా మనం చేసుకుంటే దీనికే ఇంత కష్టమైతే మరి ఆ పరమపదానికి ఎలాగో? ఎవరు టిక్కెట్లు బుక్ చేయాలి? ఎవరు మనల్ని తీసుకువెళ్ళాలి? ఈ శరీరం ఉన్నన్ని రోజులు ఇళ్ళలో ఉంటాం, ఈ శరీరం వదిలిన తర్వాత స్థానం ఎక్కడ మనకు? పరమాత్మ దగ్గర. ఆ స్థానాన్ని పొందాలి. అదే కదా ఈ జీవిత పరమార్థం, అదే కదా ఈ జీవితం సార్థకం. కనుక ఈ శరీరం వదిలిన తర్వాత ఆయన దగ్గరికి టిక్కెట్టు తీయించి చేర్చుకునేవాడు ఎవరు? ఆచార్యుడు. తీసుకుపోయేవాడెవరు? ఆచార్యుడు. ఆయన ఒళ్ళో కూర్చోబెట్టేవాడెవరు? ఆచార్యుడు. ఈ యొక్క జీవుణ్ణి ముక్తుడుగా మార్చేవాడెవరు? ఆచార్యుడు. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇక్కడే మనకు అలవాటు చేసి జ్ఞానాన్ని ప్రసాదించి సిద్ధోపాయాన్ని ప్రసాదించి మనకు ఆచార్యులే అనుగ్రహిస్తారు. కనుక ఈ ఆచార్యతత్వపు లక్షణాలు కలిగినటువంటి ఈ గోపబాలికను ముందుంచుకోవాలి అంటూ మన ఆండాల తల్లి తెలివి చెప్తుంది. అలా పరమపదానికి టిక్కెట్లు బుక్ చేసుకోవడం అంటే ఏమిటి? సమాశ్రయణాలు అవ్వడమే, అంతే. మొత్తం ఆచార్యులే చూసుకుంటారండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి వివాహం చేశాము. మరి ఆ అమ్మాయి యొక్క రక్షణ పోషణ ఇప్పటి వరకు తల్లిదండ్రులు, మెయిన్ తండ్రిగా చెప్తారు కదండి, చూసుకున్నారు. మరి ఇప్పటి నుండి భర్త చూసుకుంటాడు. అలాగే ఈ యొక్క జీవుడికి భర్త ఎవరు? ఈ ఆత్మకు పరమాత్మే.
ఆయనే భరించేవాడు, ఆయనే చూసుకునేవాడు. మరి పరమపదముకు టికెట్ ఎవరు బుక్ చేయాలి? ఆచార్యులే బుక్ చేయాలి, మనం కాదు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయన మనకు సంవత్సరాలను వసిగాడు కదా, తన వాళ్ళుగా చేసుకున్నాడు కదా మనల్ని. ఇంకేంటి, దానిని పొందాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, అమ్మా, ఒక గురువు లేని విద్య గుడ్డిది అంటారు మన పెద్దలు. అలాగే ఆచార్యులు వారు ఉంటేనే ఆధ్యాత్మిక విద్య ఫలిస్తుంది. ఎవరు దీనంతటికి మూలము, ఎవరు రక్షకుడు, ఎవరు మనల్ని రక్షిస్తున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, ఎవరి సకల పదార్థాలకు నియంత అనే విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించాలి. మరి ఇవన్నీ ఎవరు చేయిస్తారు? ఎవరు? హౌ? ఎవరు? ఎందుకు? అన్నీ ఆయనే. ఆచార్యుల వారికే అది సాధ్యమయ్యేటటువంటి పని. అందుకని ఆయనను ఆశ్రయిస్తే ఇంకా చాలు, ఆయనే పరంపదానికి కూడా టిక్కెట్లు బుక్ చేస్తాడు. ఈ లీలా విభూతికి, ఆ నిత్య విభూతికి, ఈ రెండింటికి అంటే ఉభయ విభూతి నాయకుడుగా సాక్షాత్ ఆ రంగనాథుడే నంబెరుమాళ్లే రామానుజుల వారికి ఇచ్చారు. మరి ఇంకా వారిని పట్టుకోక ఎవరిని పట్టుకోవాలి? ఆయన నాయకత్వం. ఇప్పుడు నాయకుడు ఎవరైతే వాళ్ళు నా వాళ్ళు అన్నారనుకో, మనకి పనులు మొత్తం అయిపోయినట్టే. ఇప్పుడు నాయకుడిగా ఉన్నటువంటి వారు వీరు నావారు అన్నారనుకోండి, మనకు పనులు బ్యాలెన్స్ ఉంటాయా? ప్రతి ఒక్కడు చేసేస్తాడు. ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ అండి, వాళ్ళ సంబంధం అండి. కుదరదు, ఇక్కడ ఆపటానికి కుదరదు. అలాగే ఆచార్య సంబంధం కలిగి ఉంటే మనకు కూడా పొందవలసినది ఏమిటో, చెందవలసినది ఏమిటో, ఎక్కడికి చేరాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎలాగైతే ఒక ట్రావెల్ బుక్ చేసుకుంటే వాటి దర్శనానికి టికెట్లు, అక్కడ అకామిడేషను, అక్కడ ఫుడ్డు, మనం ఎక్కడికో వెళ్తాము, ఆ రాష్ట్రాలలో ఆ దేశాలలో ఉండేటటువంటి ఫుడ్డు మన శరీరానికి అలవాట్లేదు, తినలేము. ఒకవేళ తిన్నా పడదు, ఎందుకంటే అలవాటు లేనటువంటిది కనుక. మరి అలాంటప్పుడు ఏం చేస్తున్నాము? ట్రావెల్ వాడిని బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నామా? దర్శించుకుంటున్నామా? అన్నీ తిరిగి వస్తున్నామా? అలాగే ఈ జీవితం అనేటటువంటి ట్రావెల్, ఇది ఒక ట్రావెలేగా. ఇక్కడికి వచ్చాము, మన యొక్క ప్రయాణం ఎన్ని రోజులు ఉందో అది సాగించాము, తర్వాత వెళ్ళిపోతున్నాము. అటువంటి ఈ ప్రయాణంలో, ఈ జీవిత ప్రయాణంలో ఎవరు మనకు? ఆచార్యులు వారే. అన్నీ వారే చూసుకుంటారు. ఈ జీవిత ప్రయాణానికి కావలసినవి అన్నీ, తరువాత కావలసినవి, తరువాత పొందవలసినవి అన్ని ఆచార్యులే చూసుకుంటారు. ఆ ఆచార్యుల్ని నమ్మటమే మన పని. ఆయన చెప్పిన శ్రీ సూక్తులను వదిలివేయక పట్టుకొని నిక్షిప్తం చేసుకొని వాటిని ఆచరణ పర్యంతము అనుష్ఠానం చెయ్యటమే మన పని. కనుక ఆచార్యుల వారినే నమ్ముదాము, వారి దగ్గరనే మనము సదా పాద సేవకులమై ఆ స్వాచార్య శ్రీహస్త పరికరేణ అన్నట్టుగా వారికి ఇది ఒక పరికరంలాగా ఇచ్చివేద్దాం. ఆయన ఎలా నడిపించుకుంటే అలాగా. అటువంటి ఆచార్యులను ముందు పెట్టుకొని నడవాలి. ఆచార్యులే మనకు అన్నీ. ఎటువంటి ఉపకారాలను ఏదో ఇస్తారని ఆశించకుండా మనకు అన్నింటినీ అనుగ్రహించేవారు ఆచార్యులు. వాటిని కూడా కష్టంగా ఇస్తే వీళ్ళు ఎప్పుడు నేర్చుకొని ఎప్పుడు తెలుసుకుంటారని సులభమైన పద్ధతిలో శ్రీ సూక్తుల ద్వారా మనకు జ్ఞానాన్ని అనుగ్రహించి దానిని ఆచరణ పర్యంతం, అనుష్ఠాన పర్యంతం చేయించేవాడు కూడా ఆయనే. కనుక ఆయన్ను ఆశ్రయిస్తే పరమపదానికి టికెట్లు బుక్ చేసుకున్నట్టే ఇంకా అంటూ అటువంటి ఆచార్య నిష్ట లక్షణాలను మనకు ఆండాళ్ తల్లి అనుగ్రహిస్తుంది. ఇక్కడ గోపబాలికకు ఆచార్య నిష్ట కలిగి ఉన్నది, అటువంటి లక్షణాలు కలిగి ఉన్నది అని చెప్పుటలో అర్థమేమిటి? మనమందరం కూడా ఈ జీవిత ప్రయాణానికి ఒక రథసారథి కావాలి. ఆయన ఆచార్యులే, ఆయననే నమ్మండి, ఆయన ఇచ్చిన శ్రీ సూక్తులను స్వీకరించండి, దాని ప్రకారంగా అనుష్ఠానం చేయండి అని మనందరికీ కూడా బోధన చేస్తుంది మన అధ్యాపకురాలు. స్వామికి ఇటు మనకు, అటు పరమాత్మకు, ఇటు జీవాత్మకు అధ్యాపకురాలుగా అమ్మ బోధన చేస్తూ ఉన్నది మన గోదమ్మ. సరే,
ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామా? ఒక చీమ ఉందండి. ఆ చీమ ఈ గుట్టపై ఉన్నది. ఆ పక్కన ఉన్నటువంటి గుట్టపైకి వెళ్ళాలి. అది ఆ గుట్ట దిగి ఈ గుట్ట ఎక్కాలి అంటే పాపం చిన్న ప్రాణి కదండి. దాని ఆయుష్ ఎంత, దాని శక్తి ఎంత? అది అవుతుందా? చాలా కష్టమైన పని. ఒకవేళ ఎక్కను వచ్చు, ఎక్కకుండా పోను వచ్చు. అది చాలా చిన్న ప్రాణి. అదే చిన్న ప్రాణి మనం కూడా అలాంటి వారమేనండి. అదే చిన్న ప్రాణి ఆశ్రయించే వారిని ఆశ్రయిస్తే పక్కన గుట్ట మీదకి దెబ్బకెళ్ళిపోయింది. ఎలాగట అంటే, ఒక సింహం ఉంది. ఆ సింహంపై ఈ చీమ ఎక్కింది. ఏదో తోకో కాలో పైనో ఎక్కడో చోట పట్టేసుకుంది. అది ఒక్కసారిగా ఇలా దుమికేసింది ఈ గుట్ట మీద నుంచి ఆ గుట్ట మీదకి. అంతే, సింపుల్. చీమ కూడా వెళ్ళిపోయింది. అలాగే మనమున్న గుట్ట ఏమిటి? లీలా విభూతి. మనం చేరవలసిన గుట్ట ఏమిటి? నిత్య విభూతి. అక్కడికి చేరాలి. మనం సాధన చేస్తే చేరతామో చేరలేమో, పుట్టక్కున పోను వచ్చు. అది అవ్వని పని. అదే ఈ సింహం అనేటటువంటి ఆచార్యుల్ని ఆశ్రయిస్తే విరజా నదిపై కూడా బ్రిడ్జిలాగా కట్టేసి దానిపై నుంచి తీసుకెళ్ళిపోతాడండి, ఆ బ్యారేజ్ మీద నుంచి. ఆ నది కూడా అడ్డు కాదు అని చెప్పటం. ఆ విధంగా చేరవలసినటువంటి స్థానానికి మనం కష్టపడకుండా చేర్చేటటువంటి వాడు ఆచార్యులు. కనుక ఆ పరమపదాన్ని చేరటానికైనా, ఈ ఇహంలో ఉన్నప్పుడు సుఖాలను అనుభవించటానికైనా, అలాగే ఈ ఇహంలో ఉన్నప్పుడే మనకు చేయవలసినవి ఏమిటో తెలిపి, చేయకూడనివి ఏమిటో తెలిపి, మనలో వదలవలసిన వాటిని వదిలించి, పెంపొందించుకోవలసినటువంటి లక్షణాలను పెంపొందింపచేసి, మనల్ని పరిశుద్ధుల్ని చేసి, ఆ పరమాత్మ అనేటటువంటి విత్తనాన్ని నాటేసి దాన్ని మొక్కగా, చెట్టుగా, వృక్షంగా మార్చేసి ఇది పరమాత్మకే చెందినది అనేటట్టుగా చేస్తారు ఆచార్యుల వారు. అమ్మా, నీవు రక్షకురాలువు. ఎలా చెప్తున్నారు? అమ్మనాయ్, అమ్మా నీవు రక్షకురాలువు, మేము నీ చేతిలో రక్షింపబడేటటువంటి వారము. నీవు రక్షించేదానివి, మేము రక్షించబడేటటువంటి వారము అయి ఉంటే, నీవు ఉలకక పలకక లోపలే పడుకొని ఉంటే ఎలాగో? వచ్చి తలుపులు తీయలేదు, సరే సరి, ఒక మాటైనా సమాధానం చెప్పవచ్చుగా, ఒక మాటైనా మాట్లాడవచ్చుగా. అలా మెదలకుండా ఉన్నావేమిటి అంటే, దానికి ఒక చిన్న విషయం చెప్తున్నారు. ఆనాడు త్రైతాయుగంలో సీతమ్మ వారి దగ్గరికి హనుమస్వామి వచ్చి, అమ్మ రావణాసురుని సంహరించారు, విజయం తథ్యం చేసుకున్నాడు రామచంద్రుడు అని చెప్పారట. అమ్మ కూడా ఏమీ మాట్లాడలేదట. అధిక ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయినట్లు ఏమీ నోట మాట రాలేదు. ఎందుకు? అంత మంచి మాట హనుమంతుడు చెప్పాడు, దానికి ఆమెకు మాట రాలేదు. మనం మొన్నేగా సుందరకాండ పారాయణం చేసుకున్నాము హనుమాన్ టెంపుల్లో. చక్కగా 68 సర్గల పారాయణం ఎంత వైభవంగా జరిగింది. అందులో ఏం చదివాము? సంస్రవే మధురం వాక్యం, చెవులతో వినుటకు ఇంపైన మాటను వినిపించను హనుమంతుడు. అందుకని ఆమె ఇంకేమీ మాట్లాడకుండా ఆ ఆనందంలో ఉన్నది. అలాగే నువ్వు కూడా ఒక మాటను వినిపించు, మేము కూడా ఈ చెవులతోటి విని ఆనందపడతామమ్మా. అలా వీరి మాటయే మాకు చాలును అని మేమనుకుంటే, నువ్వు ఆ మాట కూడా మాట్లాడకుండా పడుకొని ఉన్నావేమి? అయ్యో, మీకు దాసరాలిగా ఉన్న నన్ను అమ్మనాయ్ అనుటయా అని తలుస్తుందేమో ఆవిడ అనుకుంటున్నారు ఈ బయట వాళ్ళు. అలాగే ఆమె నోరు విప్పి మాటలాడకుండా ఉంటే సహించలేకపోతున్నారు బయట ఉండేటటువంటి గోష్ఠి. తలుపులు మూసివేసుకున్నా నోరు మూసివేసుకోవద్దు, దాన్ని నోరును ఓపెన్ చెయ్యి, ఏదో ఒకటి చెప్పు, మాట్లాడు. అది మాట్లాడితే మాకు ఆనందం. ఎందుకు మాట్లాడట్లేదు? ఐశ్వర్యము అధికమైనదా నీకు, అందుకని మాట్లాడుట లేదా అంటూ ఎలాగూ మన ఇంటికి బంధువులు వచ్చారనుకో, మనకు లోపల ప్రేమ ఉంది, బయటికి మాత్రం వాళ్ళని ఏమీ పలుకరియ్యము, కూర్చోండి అని చెప్పం, మంచి తీర్థము ఇవ్వము. ఏ మర్యాదలు చెయ్యకపోతే వాళ్ళు ఉంటారా, వెళ్ళిపోతారా అండి? లోపల ప్రేమ ఉందండి, లోపల ప్రేమ ఉంది.
బయటికి పలకరించకపోతే ఉంటారా? వెళ్ళిపోతారు కదా. అలాగే నీకు లోపల ప్రేమ ఉండవచ్చు, కానీ మారు మాట్లాడకపోతే మేము ఎలా సహించగలమమ్మా అంటూ వీరు అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఐశ్వర్యం ఎక్కువయ్యి నువ్వు మాట్లాడటలేదా అన్నారు కదా. ఏం ఐశ్వర్యం అండి అది? భగవద్గుణానుభవం, భగవంతుడిచ్చేటటువంటి ఐశ్వర్యం ఏమిటి? ఆ యొక్క అనుభవం అనేటటువంటి ఐశ్వర్యము నీకున్నది కనుక పలుకరించలేదు అంటూ వ్యంగ్యంగా అంటున్నారు. అవునులేమ్మ, పరమాత్మ నీ దగ్గరికి వస్తున్నారు, పక్కిల్లు కాబట్టి ఇంకా నీకేముంటుంది, ఎదురు చూసే పనే లేదు. ఆయనే ప్రేమతోటి నీ కాడికి వస్తున్నాడు. పొందవలసిన వస్తువును, వ్రతాన్ని ఆచరించడమే కష్టాలు లేకుండా పొందబడ్డావు. ఇంకా నీకు ఐశ్వర్యం నిండుగా ఉందిగా, ఇంకేం మాట్లాడతావులే. ఆ కృష్ణానుభవము అనేటటువంటి ఐశ్వర్యం నిండుగా కలిగి ఉన్నావు, అందుకని నువ్వు మాకు బదులు చెప్పటం లేదులే. పోనీలే పోనీ, సరే అనుభవిస్తున్నావు అనుకో ఆయన్ను, కృష్ణుణ్ణి. ఆయన్ను అనుభవించు. ఈ ఆత్మ ఆ పరమాత్మను అనుభవిస్తుంది. ఇక్కడ ఎప్పుడూ ఏంటి అనుభవించడం అంటే ఈ శరీరం కాదు, ఆత్మ పరమాత్మను అనుభవిస్తుంది. ఆత్మకేమన్నా రూపం ఉందా? లేకపోతే ఒక మంచి వాసన ఉందా? లేకపోతే ఫలానా రుచి ఉందా? లేకపోతే అగ్నిలో దహింపబడుతుందా? నీటిలో ముంచబడుతుందా? ఏమీ లేదు. అటువంటి ఆత్మ పరమాత్మతోటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. అబ్బా, నా స్వామి వచ్చాడు. ఈ ఆత్మ ఆయనకు చెందినది. ఈ సేవకురాలైనటువంటి ఆత్మ పరమాత్మకు సేవ చేస్తుంది అంటూ ఆనందాన్ని పొందు. కానీ మాట మాకివ్వవమ్మా, దాన్నేమో ఆయనకి ఇచ్చేసి ఆనందాన్ని పొందడానికి. ఆ మాట అయినా మాకివ్వరాదు అంటూ ఆ మాట అయినా ఇవ్వవచ్చు కదమ్మా అమ్మనాయ్ అమ్మా అంటూ అడుగుతున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? నా తుజాయ్ ముడి. ఎలా ఉంటారు పరమాత్మ అంటే ఆ యొక్క తులసి దళాలను తన కిరీటానికి ఆ తులసి మాలను చుట్టుకొని ఉంటాడు. అది ఎంత పరిమళభరితంగా ఉంటుంది అంటే చాలా పరిమళభరితంగా ఉంటుందట. తేనెలు ఊరుతున్నట్టుగా ఉంటుంది. మనకి ఇక్కడ పుష్పాలే తేనెలు ఊరుతాయి కానండి, తులసి తేనెలు ఊరినట్టుగా ఉండదు. కానీ పరమాత్మకు మాత్రం తేనెలు ఊరుతున్నటువంటి తులసినే అలంకరింపచేస్తారు. ఆ విధంగా ఉంటుంది అక్కడ తులసి దళాలు. అలాంటి తులసి పరిమళభరితం ఎంత ఉంటుంది? చాలా పరిమళభరితంగా ఉంటుంది. ఎలా అంటే ఈ అమ్మాయి అంటుంది, అవునండి, నన్ను ఎందుకు నిందిస్తున్నారు, కృష్ణావనంలో ఉన్నారు అని మాట్లాడట్లేదని నన్ను ఎందుకు నిందిస్తున్నారు? ఆయన ఎక్కడొచ్చాడు, నా దగ్గరికి రాలేదు కదా అని అంటే వీళ్ళు అంటున్నారు, అవునులే మాకు తెలుసులే, ఒక్కసారి కృష్ణుడు ఆలింగనం చేసుకుంటే ఈ ఆత్మను అది 5 సార్లు అభ్యంగ స్నానం చేసినా వదలదు, అంత పరిమళం. మనం ఇక్కడ పర్ఫ్యూమ్లు పూసుకుంటే 1 గంట ఉంటాయి, మరియు కాస్ట్ది పూసుకుంటే 1 పూట ఉంటుంది. కాదండి, ఇది ఫారిన్ అండి అంటే 1 రోజు ఉంటుంది. కానీ కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నటువంటి ఆ పరిమళ భరితము ఒక్కసారి ఆయన ఆలింగనం చేసుకుంటే 5 అభ్యంగ స్నానాలు చేసినా పోదులెమ్మ, ఆ పరిమళం ఏమిటో మా ముక్కులకు వస్తుంది. అందుకని నీ దగ్గర ఉన్నారని మేము చెబుతున్నాము అంటే ఆమంటుంది, మా ఇంటికి కాపలాదారులు ఉన్నారు, ఎలా వస్తారు ఆయన అనగానే వీళ్ళేమంటున్నారు, నారాయణన్, మాకు తెలుసులే ఆయన సర్వవ్యాపకుడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు, నీ దగ్గర ఉన్నాడు, ఆయనకేమన్నా ప్రయాణాలు చేయాలా ఏమిటి, సర్వవ్యాపకుడు, ఆయనే వచ్చి ఉన్నాడులే. అసలు శత్రువులను కూడా విడవనటువంటి వాడు నీపై ప్రేమ కలిగితే నిన్నెలా వదిలి ఉంటాడు, నీ దగ్గరికి వచ్చి ఉన్నాడులే అంటున్నారు. అయితే ఇక్కడ నారాయణన్ అనగానే ఏం గుర్తు రావాలండి? ఇప్పటిదాకా మనకు పాసురాలలో నారాయణన్ అని వచ్చినటువంటి పాసురాలు మీకు గుర్తుందా? మాకు గుర్తుందండి. మొదటి పాసురంలోనే నారాయణన్ నమ్మక్కే ఒకటి, మొదటి పాసురంలో ఒకటి. ఇంకొకటి ఏమిటి? 7వ పాసురంలో నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీకెట్టే కిడత్తియో అని చెప్పింది కదా. మాకు తెలిసిందండి, 7వ పాసురంలో కూడా ఉంది. మరి ఇది ఎన్నో పాసురం? 10వ పాసురం. అంటే ఇప్పటికీ 3 పాసురాలలో సర్వవ్యాపకుడైనటువంటి, నారములకు అయినమైనటువంటి, సకల పదార్థాలకు మూలమైనటువంటి నారాయణ పదం 3 పాసురాలలో వచ్చేసిందండి. మేము గుర్తుపెట్టుకున్నామండి. వెరీ గుడ్ అండి, మీరు కామెంట్ రూపంలో ఇస్తే చాలు, చాలా సంతోషం. ఓకే, ఇలా
ఆనాడు భక్త ప్రహ్లాదుడు అంతటా వ్యాపించి ఉన్నాడు నారాయణుడు అని అనుకోబట్టేక వాళ్ళు శూలాలతోటి పొడిచినా ఆయనకు దెబ్బలు తగలే. కొండ మీద నుంచి కిందికి దుమికి ఇచ్చినా ఏమి దెబ్బ. అంటే ప్రతిదానిలో నారాయణుడు ఉన్నాడు, నారాయణ్ణే చూస్తున్నాడు, నారాయణున్నే తలస్తున్నాడు, కనుక ఎటువంటి ప్రమాదము రాలేదు. అలాగే ఆచార్యుల మీద మనం నమ్మకం ఉంచినట్లయితే ఏ ప్రమాదాలు రావు. ఇప్పుడు కోవెలకు వెళ్ళినప్పుడైనా ఆచార్యుల మీదనే మనము ఇప్పుడు ఏమిటండి అంటే మన గోత్రనామాలు అవి చెప్తాం కదండి. ఆచార్య గోత్రనామాలు చెప్పామనుకో చక్కగా లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. లోక కళ్యాణార్థంగానే ఆచార్యుల వారు ఉంటారు కనుక మన గోత్రనామాలు చెప్పించుకొని మన యజమాని, మనము, మన పిల్లలు, మన ఇంటి వరకు కాకుండా ఆచార్య యొక్క గోత్రనామాలు చెప్పుకుంటే లోకమంతా, ఇప్పుడు ఆండాల తల్లి లోకమంతా సుభిక్షంగా ఉండటానికే కదా ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది. అలాగే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నారు. నువ్వు మిగిలిన ధర్మాలన్నీ వదిలిపెట్టు, నన్నే నమ్ముకో, నాకే శరణు వేడు, నేనే నిన్ను రక్షిస్తాను, మోక్షాన్ని ఇస్తానంటూ బల్లగుద్దినట్టు చెప్పేశాడు కృష్ణ పరమాత్మ. అయితే నమ్మాల్ పోత్తప్పరై తరుం పుణ్యం. శూన్యతనే కానుకగా కలిగి ఉన్న గోపాంగనులున్నా వెళ్ళి ఆశ్రయించిందగుట వేయించేసి ఉన్నారు ధర్మాత్ముడు. అది ఎలా నేనే వెళ్ళి ఉండాలి అనుకుంటారట పరమాత్మ. ఆమె దగ్గరికి అంత ప్రేమ కలిగి ఉన్నది. అలాగే శ్రీకృష్ణుడు సర్వధర్మ స్వరూపుడు. ఆయనలో అధర్మమే లేదు. ధర్మం కోసం ఎన్ని పాటలు పడ్డాడో, ఎన్ని వృత్తులను స్వీకరించాడు కదా. ఈ శిష్టులను రక్షించటం కోసం ఎంతమందిని సంహరించారు. ఈ ధర్మమే ఆయన. ధర్మం కోసం అనేక పాటలు పడతాడు. అలాగే కుంభకర్ణను ఏమొచ్చిందండి ఇక్కడ? కుంభకర్ణం అంటే అమ్మ ఆ కుంభకర్ణుడు నిద్రపోయేటటువంటి వాడు కదా. అయితే ఆయనతోటి ఏమన్నా పందెం కాసావా, బెట్టు కాసావా? ఆ బెట్టులో నేను ఓడిపోతే నాయి నీకు ఇచ్చేటట్టు, నువ్వు ఓడిపోతే నీవు నాకు ఇచ్చే అట్లేమన్నా బెట్టులు కాచుకున్నారా ఏమిటి? ఆ బెట్టులు కాచుకుంటే ఆయన ఓడిపోయి ఆయన నిద్రంతా నీకిచ్చి వెళ్ళినట్టుగా నిద్రపోతున్నావు. అసలు కనీసం తలుపులు తెరవట్లేదు, పోని మాట మాట్లాడట్లేదే, అంత నిద్రపోతున్నావా? అదేలే ఎప్పుడో బెట్టు కాచుంటావా ఆయనతోటి, ఆయన పోతూ పోతూ నీకు నిద్ర ఇచ్చిపోయాడు అంటూ అంత నిద్రపోతున్నావు కుంభకర్ణుల్లాగా అంటున్నారు. ఇక్కడ కుంభ అంటే ఇంకొక పాయింట్ తెలుసుకోవాలి. కుంభ అంటే ఏమిటి? కుండ అని అర్థం. ఆ కుండ నుంచి అమృతం ఒలికి ఒక ప్రదేశంలో పడింది. ఏ ప్రదేశం అది? మీరు కుంభకోణ వైభవం తెలుసు కదా. కుంభకోణ దివ్యదేశాన్ని మనం అందరం వెళ్ళి సందర్శించుకున్నాం కదా. ఓకే, వెరీ గుడ్. ఆ కుంభకోణం ఆ యొక్క కుండలో నుంచి అమృతం ఒలికి పడితే అక్కడ ఆ ఏరియాను కుంభకోణం అన్నారు. అలా నామం వచ్చిందనమాట. అలా శారంగపాణి వేంచేసి ఉన్నారు. అలా అది ఒక దివ్యదేశం. అలా కుంభం నుండి అవతరించినటువంటి వారు కూడా ఇద్దరు ఉన్నారు. ఎవరు వారు? అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షులు. ఇరువురు కుంభం నుంచి, కుండ నుంచి అవతరించినటువంటి వారు. మరి ఎలాగో తెలుసుకుందామా? మరి ఎవరు ఆ ఇద్దరు మహర్షులు కుంభం నుంచి అవతరించిన వారు అంటే అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి. ఒక ఋషి మేనకను ఊర్వశను చూసి మోహిస్తే దానినంతా కూడా, ఆ తేజస్సునంతా కూడా ఒక కుండలో ఉంచారు. దాని నుండి ఉద్భవించారు వీరిరువురు. అయితే సూర్యుడి గమనానికి అడ్డు పెట్టేసింది వింధ్య పర్వతం. వింధ్య పర్వతం, పర్వతాలు అప్పుడు పెరుగుతూ ఉండేవండి. అలా సూర్యుడు గమనం లేకపోతే అసలు ఏ పనులు అవుతాయండి? అసలు ఏమి తెలుస్తుంది? చీకటే కదా. అలా వింధ్య పర్వతమే అడ్డు పెట్టేసింది. అయ్యో అందరు లబో దిబో అని ప్రార్థన చేశారు. ఆ అగస్త్యుడు ఆ వింధ్య పర్వతంపై ఇలా చేయి పెడితే ఇంకా పెరగటం ఆగిపోయిందండి, తగ్గిపోయింది. అలా అంతటి గొప్పవారు అగస్త్య మహర్షి. సరే, ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. వృత్తాసుర వధ. ఈ వృత్తాసురుడు అనేటటువంటి వాడు రాక్షసుడు. వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? రాక్షస లక్షణాలే ఉంటాయి. అయితే ఈ వృత్తాసురుడు ఈ విపరీతమైన బుద్ధులతోటి ఆ ఇంద్రుడి చేతిలో సంహరింపబడతాడు. రాక్షస గుణాలు కలిగినటువంటి మిగిలిన రాక్షసులందరూ కూడా వారసులు అనుకుందాం.
కోపంగా ఉన్నారు ఆ ఇంద్రుడిపై. ఆ ఇంద్రుడికి హవిస్సే కదా ఆహారం, ఎటువంటి యజ్ఞయాగాదుల్ని చేయనీయకుండా ఉంటే ఆయనకు ఆహారం అందదు అన్న విధంగా వీరు కోపంతో ఎక్కడ యజ్ఞవాటికలను ధ్వంసం చేయటము, ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. వీరు పగలంతా ఏమో సముద్రంలో దాక్కుంటున్నారు ఈ రాక్షసులు. రాత్రి అయ్యేటప్పటికి రేపు యజ్ఞం చేయటానికి అంతా అమర్చుకొని ఉంటారు కదండి. వాటిల్లో మాంస బుద్ధలు వేయటము, రక్తం పొయ్యటము, పాడు చేయటము, పనికి రాకుండా ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు ఈ రాక్షసులు రాత్రులంతా. యజ్ఞాలను ఆచరించనివ్వటలేదు. అయితే ఇక్కడ ఉండేటటువంటి వారందరూ మునులు అందరూ కూడా స్వామిని ప్రార్థన చేశారట. స్వామి, ఏ యజ్ఞము లేకపోతే మాకు ఎలాగూ, మేము లేచిన దగ్గర నుంచి చేసేది అవే, ఏది ఆచరించనివ్వట్లేదు ఈ రాక్షస మూక అని ప్రార్థన చేస్తే ఆయన ఏం చెప్పారు, ఆ సముద్రంలో కదా వాళ్ళు రాత్రి దాగి ఉంటున్నారు, అందుకని ఆ సముద్రాన్ని ఎండింప చెయ్యండి. పగలు దాగి ఉంటున్నారు కదా సముద్రంలో, రాత్రి కాదు పగలు, అందుకని ఆ సముద్రాన్ని ఎండింప చేయండి అన్నారట. అయ్య బాబోయ్, సముద్రాన్ని ఎండింప చేయడం అంటే అది మామూలు విషయమా, అది అవుతుందా అన్నారట. అవుతుంది, అగస్త్యుడు అనేటటువంటి గొప్ప మహర్షి ఉన్నారు అని చెప్పారు. వచ్చి అగస్త్యుడిని ప్రార్థన చేశారు. అగస్త్యుడు ఆ సముద్రాన్ని అంత పుక్కిట లాగేశాడు. పుక్కిట పోసుకున్నారు అంటారనమాట. అంతటి గొప్పవారండి. ఆ సముద్రాన్ని అంతా పుక్కిట పట్టేశాడు. అంతటి గొప్ప మహర్షి. అలాగే ఇంకొక చిన్న బిట్టు, ఒక రాక్షసుడిని కూడా ఆహారంగా తీసుకోవలసి వచ్చింది. తీసుకున్నాడు. అది అరగాలిగా. వాతాపి జీర్ణం అంటే ఇలా ఇప్పటికి కూడా మనకు అప్పుడు అగస్త్య మహర్షి తీసుకున్నటువంటి ఆహారం ఎలా జీర్ణమయ్యిందో మా పిల్లలకు కూడా అలా జీర్ణం కావాలని మనకు ఇంతకుముందు ఉగ్గు పెట్టేవాళ్ళే, ఇప్పుడు అన్నీ డ్రై పౌడర్స్ అనుకో, అది వేరే విషయము. అలా పిల్లల పొట్టపై ఇలా రుద్దుతూ వాతాపి జీర్ణం అంటారు ఇప్పటికి కూడా. అట్లా జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు. అలాగే సముద్రాన్నే పుక్కిట పట్టేసినటువంటి శక్తివంతుడు ఈ అగస్త్య మహర్షి. అంటే ఇక్కడ చెప్పడం ఏమిటి అంటే, సముద్రాన్ని స్వీకరించటము అంటే సముద్రమంత కళ్యాణ గుణాలను పానం చేసిన దానివి నీవు అమ్మా అంటూ తెలియచెప్పటం. అలాగే వింధ్య పర్వతము అంటే మనలో ఉండేటటువంటి అహంకార మమకారాలను దానిలాగా పెంచకుండా ఆచార్యును ఆశ్రయించి వాటిను తీసిపడేయాలి అని తెలియచెప్పటం అనమాట. వాతాపి జీర్ణం అంటే తెలుసు కదా, పొందినటువంటి అనుభవాన్ని నీ ఒక్కదానివే అరిగించుకోవటం కాదు, అంటే స్వీకరించటం కాదు, మా అందరికీ కూడా దానిని పంచాలి, మాకు కూడా జీర్ణం అయ్యేటట్టు చేయాలి, మేము కూడా జీర్ణం చేసుకునేటట్టుగా ఉండాలి ఆయన యొక్క కళ్యాణ గుణాలను. అందుకేనమ్మ నువ్వు నిద్రలెగిచి వస్తే నిన్ను చూసి మేము కూడా కొంతమైనా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం అన్నట్టుగా తెలియచెప్తున్నారు. తర్వాత ఆత్త ఆనందలుడయ్యాయ్ ఇట్లు చెప్పగా విని గొప్ప ఆచార్యుల ప్రవచనం వింటూ ఉంటే ఏమవుతుంది మనకు, అప్పుడే అయిపోయిందా, అప్పుడే గంట అయిపోయిందా అన్నట్లు ఉంటుంది కదా. అలాగా అమ్మ నీవేమో బాగా నిద్రపోతూ ఏంటి అప్పుడైపోయిందా ప్రవచనం అన్నట్టుగా ఉండి ఆయన్ను అనుభవిస్తున్నావు. మేమేమో బయట వాళ్ళము, ఎప్పుడు నువ్వు నిద్రలెగిచొస్తావా అని మేము ఇవన్నీ పాడుకుంటూ ఉన్నాము. నీ పరిస్థితి అది, మా పరిస్థితి ఇది. ఇలాగా మాకు మాణిక్యం లాంటి దానివమ్మ నువ్వు. ఒక హారం ఉందనుకోండి, ఆ హారంలో రాయి ఊడిపోతే ఆ వెలితి కనపడుతుంది, ఆ హారాన్ని వేసుకోబుద్ధి అవ్వదు, మళ్ళీ వెళ్ళి రాయి వేయించుకుంటే తప్ప. అలాగే మేమందరము ఉన్నా మాలో నువ్వు మాణిక్యం వంటి దానివి, నువ్వు వస్తేనే ఈ యొక్క హారానికి అందం. రావమ్మ లేచి అంటూ ఆ నాయికామణిని కూర్చినట్లుగా ఈ గోష్ఠినంతా కూడా సహాయకురాలిగా, అమ్మ నువ్వు వస్తేనే నీ సహాయంతో ఈ గోష్ఠి కదులుతుంది అంటూ పిలుస్తున్నారు. ఈమె లోపల వీరి యార్తిని చూసి చట్టున రాబోయింది. అబ్బా పోనీలే ఏంటో పాప ఇంత చెప్తూ ఉన్నారని ఆమె గొక్కన లేసి రావాలని రాబోయిందనమాట. అప్పుడు వీళ్ళేం చెప్తున్నారు, అమ్మా నువ్వు ఎలా పడితే అలాగ రాకు, సర్దుకొని నీటుగా తల అది రా, ఊరి వారందరు ఉన్నారు బయట, నువ్వు అలా వచ్చావనుకో అలా చూసేస్తారు, అది పద్ధతి కాదు, అది లక్షణం కాదు. ఎలాగూ అంటే ఇక్కడ ఒక చిన్న ప్రమాణం చెప్పుకుందాము. సుగ్రీవుడికి వర్షాకాలం అని ఒక 3 నెలలు గడువు ఇచ్చారు సీతమ్మను వెతకటానికి అన్వేషణకు రామచంద్రుడు. ఆ 3 నెలలు గడువు గుహలో ఉండి భార్యతోటి సుఖంగా అనుభవించారు సుగ్రీవ మహారాజు.
తర్వాత ఇంకా రాలేదు, పట్టించుకోలేదు. ఆ యొక్క అనుభవంలో, ఆ యొక్క మద్యం తాగటంలో, ఈ యొక్క సుఖాలలో ఉన్నాడు. అప్పుడు లక్ష్మణుడితోటి లక్ష్మణ అన్నారట. అసలే లక్ష్మణుడికి కోపం, ముక్కు మీద కోపం. ఇంకా అన్న కోపడి లక్ష్మణానంగాని ఇంగుంటాడా? దమ్మున ఆ సుగ్రీవుడి గృహ దగ్గరికి వెళ్ళిపోయారు. సుగ్రీవా అన్నారు. వెంటనే లోపల సుగ్రీవుడికి అర్థమైపోయింది, అయ్య బాగో ఏటో జరగబోతుంది అనే విషయం కదా. సుగ్రీవుడికి అర్థమైపోయింది. ఏం చేశారు? ఆ తారను, అంటే తన భార్య తారను, నువ్వు వెళ్ళు, నేను వెళ్తే ఇప్పుడు బతికేటట్లేను అనగానే తార ఎలా వచ్చిందట? ఒంటి మీద వస్త్ర సరిగ్గా లేక, నుదుటిని బొట్టు లేక విరపోసుకొని నిద్ర లెగిచిన వెంటనే వచ్చేసిందట. వచ్చేస్తే ఆమెను చూసి లక్ష్మణస్వామి తలదించుకున్నారు. అటువంటి రూపాన్ని చూడకూడదు అనేది కదా ధీరుడి లక్షణం, మంచివారి లక్షణం. అంటే ఆయన కోపం అంతా చల్లారటానికి ఇలా ప్లాన్ చేశారనమాట. అమ్మ, ఆనాడు తారా వచ్చినట్టుగా నువ్వు అలా రాకు, నీటుగా సర్దుకొని రా. ఎందుకంటే మనవాళ్ళు కదా, మరి మన వాళ్ళు ఎలా ఉంటే అలా ఉంటే మనం ఎలా వచ్చుకుంటామండి? వచ్చుకోలేం కదా. పాపం వీళ్ళు మా వాళ్ళు అని అల్లాడిపోతున్నారు కదా, మా అమ్మాయి రాలేదు, మా అమ్మాయి బయటికి రాలేదని. కనుక అలాంటి సూచనలు కూడా చెబుతూ ఉన్నారు. తొట్టుపడదు అన్నట్లు రాకుమీ, నువ్వు శుభ్రంగా సర్దుకొని రా అంటూ చెప్పారు ఈ రోజుటి పాసురంలో. అంటే ఆమె మన అని తలచారు. ఆమె కూడా వీళ్ళని మన అని తలవాలని, వీళ్ళని ముందుండి నడిపించాలని, ఆచార్యుని ముందు పెట్టుకొని నడిస్తే మనకు అన్నీ లభ్యమవుతాయని, ఆ యొక్క ఉద్దేశంగా మనకు ఈ పాసురంలో భోగ్యమైనటువంటి అర్థాన్ని అనుగ్రహించింది మన ఆండాల్ తల్లి. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. సరే, ఈరోజు నామం ఏమిటి? నారాయణ. నారాయణ అనకుండా శ్రీమన్నారాయణ అందాం, అమ్మను కలుపుకొని. ఓకేనా? శ్రీమన్నారాయణ. మరి గోపిక యొక్క పేరేం చెప్పారు? నామము అమ్మనాయ్ అన్నారు కదా. వెరీ గుడ్. అలాగే ఆల్వార్లను నమ్మాల్వార్లతో చెప్తారు. అంటే ఒక్కొక్క ఆచార్యులు ఒక్కొక్క ఆల్వార్లను చెప్తారు. అందులో దోషమేమీ లేదు. ఇప్పుడు మనం నమ్మాల్వార్లను చెప్పుకున్నాము. ఇంకొక ఆచార్యుడు వారు పేయాల్వార్లంటూ తెలియచెప్పారు. ఏదిలో దోషం లేదమ్మా. చక్కగా వారితోటి పోల్చినటువంటి కొన్ని విషయాల పరంగా మనకు ఆల్వార్లను తెలియచెప్పడం జరుగుతుంది, భగవద్గుణానుభవన పరంగా. ఓకే, నెక్స్ట్ దివ్యదేశం ఏంటి? తిరువిందలూర్. దివ్యదేశాన్ని చక్కగా రేపు మళ్ళీ కాలక్షేప వరకు ఈ నామాలను పలుకుదాం. అందుకని తిరుప్పావై అంత విశేషమైనది. ఒక రోజు వింటే 2 రోజులు వింటే కాదు, పోనీ 30 రోజులు విని వదిలివేసేది కాదు. మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ వినాలి, మళ్ళీ కొత్త విషయాలను తెలుసుకోవాలి. కాదు, ప్రతిదీ అందులో ఉన్నదే, మనం తెలుసుకుంటూ ఉండడమే పని. అంతటి మహత్తరమైనటువంటిది ఈ దివ్య తిరుప్పావై విషయం. కనుక మళ్ళీ తెలుసుకునే ప్రయత్నాన్ని మనకు అనుగ్రహించమని ఆచార్యుల వారిని కోరుదాం. జై శ్రీమన్నారాయణ. సర్వాపరాధ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహాలు. అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో, వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో, భరతావని భావలహరి జ్ఞానధ్వజమదిగో, చెరగని చిరునవ్వుల శ్రీ భాష్యకారుడడుగో. అజ్ఞానపు రూపుమాపు ఆది గురువు ఎడుగో, విజ్ఞానము నందించే జగద్గురువులరుగో. అదిగదిగో యతి రామానుజ శేఖరుడడుగో, వైష్ణవ శంఖారావపు విష్ణు తేజమదిగో.